రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అనంతరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలి అని ఒక సత్సంకల్పంతో ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 500 నుంచి 600 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేసి ఆ ప్రభుత్వ హాస్పిటల్ని స్థానికంగా మండలాల్లో ఆ డివిజన్స్లో ఉన్న పిహెచ్సిలకి సిహెచ్సిలకి అనుసంధానం చేసి ఒక క్రమ పద్ధతిలో ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే రక్షించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ప్రారంభించడంతో పాటు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో డాక్టర్ కావాలనుకునే సామాన్య మధ్యతరగతి పేద ప్రజల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ కుటుంబాల్లో ఉన్న విద్యార్థుల్ని డాక్టర్లుగా చదివించడానికి కూడా ఈ మెడికల్ కాలేజీలో నిర్మాణం పూర్తయితే సంవత్సరానికి 2550 సీట్లు మెడికల్ సీట్లు మనకు అందుబాటులో వస్తాయి. వీటన్నిటినీ కూడా భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ రాష్ట్రంలో విద్య రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఒక సువర్ణ అధ్యాయం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం మొదటి నుంచి కూడా ఆయనకు తెలుసు. విద్యని వ్యాపారం చేసి విద్యారంగంలో సంపాదించిన డబ్బులతో మొదటి నుంచి రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యను కూడా ఇంత దుర్మార్గంగా నిర్ణయం తీసుకుని ఈ విధంగా ప్రైవేటీకరించడం అనేది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు ఏదైతే పెద్ద ఆందోళన చెందుతున్నారో ప్రభుత్వ మెడికల్ కాలేజీల హాస్పిటల్ ప్రైవేటీకరణలో ప్రజలకు మనం అండగా నిలబడి ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా ప్రజాపక్షాన మనం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మేధావులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ అదేవిధంగా ఉద్యమ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అందులో వాలంటీర్ విభాగం ఆధ్వర్యంలో మా జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు ప్రేమ్, అదేవిధంగా రీజనల్ అధ్యక్షుడు సునీలు, వీళ్ళందరి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పసుపులేటి బాలరాజు గారికి, ముల్లప్పారావు గారికి, విజయచంద్ర గారికి, రాజబాబు గారికి, సోదరుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారికి, శ్రీదేవరం గారికి, సతీశ్వరం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదంతా మనందరం కూడా ప్రజల దగ్గర నుంచి మన స్పందన ఏ విధంగా వచ్చిందో చూసాం. ఒక అద్భుతమైన స్పందన. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 100% కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయం. భవిష్యత్ తరాలకి వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ సేవలు అందించాలంటే 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవేందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, బీజేపీ పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు బహిరంగంగా దీన్ని విమర్శించకపోవచ్చు, కానీ అంతర్గతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ఇప్పుడేం చెప్పారో ఒక్కసారి మీరు ఒక్కసారి తట్టుకుని, ఎందుకంటే అధికారం అనే మత్తులో అధికారం ఉంది కదా అని అహంకారంలో మీరు జోగుతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు మేల్కొల్పుని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజలు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారని మీరు గమనించి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా ఈ ప్రభుత్వం దిగి రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు మీద ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్కే బీచ్ ఏరియాలో ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, అలాగే విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చి
మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంటే రన్ చేయాలని చెప్పేసి మరి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన విద్యా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూసాం. మనం ఏదైతే మన పిల్లలకి ఇక్కడ మెడికల్ సీట్లు లేక ఎక్కడో చైనా, రష్యా, ఉక్రెయిన్ లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మెడికల్ కాలేజీలు మరి ప్రభుత్వం ఏదైతే ఆ పీపీపీ విధానాన్ని మరి వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.